అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మై బ్యూటిఫుల్ లైఫ్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటాను. నేను మా వాకిట్లో వేసుకునే ముగ్గు దగ్గర నుంచి నా డే స్టార్ట్ అవుతుంది. వాకిట్లో ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను. ఈరోజు టిఫిన్ ఇడ్లీ మా ఇంట్లో విత్ టమాటా పచ్చిమిర్చి చట్నీ. బాగుంటుంది కదా పుల్ల పుల్లగా. ఎంతమందికి ఇష్టం టమాటా చట్నీ ఇడ్లీలోకి? సో ఆ చట్నీ కోసం అయితే నేను పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను ముందుగా. ఈ పచ్చిమిర్చి నేను అప్పుడే కడిగి వేసుకున్నాను, అందుకని ఇప్పుడే ఆయిల్ వేసుకుంటే కొద్దిగా పచ్చిమిర్చిలో ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ అయ్యి చిటపట చిటపట మన చిల్లి మొత్తం మీద పడిపోతుంది. అందుకని ఆ తడి అంతా పోయే వరకు కొద్దిగా పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా అప్పుడైతే ఆయిల్ మీద పడదు. చూడండి, తడి అంతా పోయింది కదా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా అటు ఇటుగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. తర్వాత సిమ్లో పెట్టుకుంటాను నేను. ఇది సిమ్లో పెట్టుకుంటే లైట్గా దూరగా వేగుతాయి. హైలో పెడితే మాత్రం ఒకేసారి మొత్తం పచ్చిమిర్చి మొత్తం బ్లాక్ అయ్యి మొత్తం మాడిపోతాయి. అందుకని సిమ్లో పెడతాను. చూడండి ఎలా మరీ మాడకుండా ఇప్పుడే గోల్డెన్ కలర్కి వస్తున్నాయి కదా. ఇంకా కొద్దిగా వేగాలి. దానికోసం అయితే నేను మళ్ళీ మూత పెట్టేశాను కాసేపు వేగడానికి. ఇక్కడ ఇంకొకసారి చూద్దాము పచ్చిమిర్చి వేగాయో లేదో. ఇందాకటికన్నా కొద్దిగా బెటర్ కదా, మంచిగా పండులాగా వేగాయి కదా. అందుకే పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. సరిగ్గా వేగపోతే బాగోవండి, పచ్చి పచ్చి వాసన వస్తుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఇక్కడ పచ్చిమిర్చి వేగే లోపు అయితే నేను పక్కకి టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేగిన పచ్చిమిర్చిని నేనైతే వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలో టమాటా ముక్కలు వేసి ఉడకపెట్టుకుంటాను. ఏదైనా నాకు ఈజీగా దొరికే ఐటమ్స్తోనే, నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువగా అది ఇది అని వేరే ఏమీ యాడ్ చేయను. ఏది ఎలా ఉందో అలాగే చేస్తాను. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అయితే నేను అదే కడాయిలోకి ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసి ఉడకపెట్టుకుంటున్నాను. భలే కలర్ఫుల్గా ఉంటాయి కదండి టమాటాలు కూరగాయలు అన్నిటిలోకి కూడా. నాకైతే టమాటా అయితే చాలా ఇష్టం. నేను పచ్చి టమాటా కూడా తింటాను. ఇందులో అయితే నేను ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేసుకోను. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేస్తే ఏంటంటే దాంట్లో ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చట్నీ కూడా మంచిగా లూజ్గా వస్తుంది, గట్టిగా కాకుండా. అందుకని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మా ఆయన టమాటా కర్రీ అయితే తినడు, కానీ ఇలాంటి చట్నీ చేస్తే మాత్రం తింటాడు. టిఫిన్స్కి, ఇడ్లీకి, దోశకి కూడా. తను తినడం కోసమైనా నేను కూర కన్నా చట్నీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాను. బాగుంటుంది కదా పుల్ల పుల్లగా, అందుకని కొద్దిగా చింతపండు వేస్తాను. దీన్ని ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది నేను నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ పిండి. ఆ టమాటా ఉడికే లోపైతే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇడ్లీ కొద్దిగా వెరైటీగా చేస్తాను. చూడండి ఎలా చేస్తాను. దానికోసం అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెకి సరిపడా ఒక కాటన్ క్లాత్ అయితే చూసుకొని దాని చుట్టూ ఇలా చుట్టాలి. అది కొద్దిగా లూజ్ కాకుండా బాగా గట్టిగా చుట్టుకోవాలి.
అది లూజ్గా ఉంటే ఇడ్లీ వేసిన తర్వాత ఒకదాని మీదకి ఒకటి కారి ఇడ్లీకి ఒక షేప్ అంటూ లేకుండా పోతుంది. అందుకని కొద్దిగా గట్టిగా కట్టుకోవాలి. ఇక్కడ నేను ఉడికిపోయిన టమాటాని అయితే తీసేసి నేను ముందే క్లాత్ చుట్టి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, అదైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. నేను ఇందులో వాటర్ పోసాను కదా ఇందాక, ఆ వాటర్ బాగా హీట్ ఎక్కి ఇలా ఆవిరంతా బయటికి వెళ్ళేంత వరకు ఉంచాలి. చూడండి, ఆవిరి బయటికి వెళ్తుండడం కనిపిస్తుంది కదా, మంచిగా పొగలు పొగలుగా. ఇలా ఆవిరి బయటకు వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత మాత్రమే ఆ క్లాత్ మీద ఇలా ఇడ్లీ వేసుకోవాలి. ముందే వేస్తే ఏమవుతుందంటే ఇడ్లీ తొందరగా ఉడకదు అండ్ కొద్దిగా గట్టిగా కూడా ఉంటుంది. ఇలా అయితే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది అండ్ తొందరగా ఉడికిపోతుంది కూడా, చాలా బాగుంటుంది కూడా. ఇదైతే నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకైతే ఇంత ముందుకు ఇలా చేస్తారని కూడా తెలియదు. ఇదైతే చాలా పాతకాలపు పద్ధతి కదా, మోస్ట్లీ అందరికీ తెలిసి ఉండొచ్చు, చాలా కొద్ది మందికి మాత్రమే తెలియదు ఇలా కూడా చేస్తారని. చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇడ్లీ ఉడికేలోపు మనమైతే టమాటా చట్నీ అయితే చేసేద్దాం రండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా ఎల్లిపాయలు, ఒక 10 రెబ్బల వరకు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఏదైనా తాలింపులో ఎల్లిపాయ వేయగానే వచ్చే ఆ స్మెల్లే వేరు కదండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. నాకైతే చాలా ఇష్టం. మ్యాక్సిమం అన్ని కూరలలో అన్ని పోపులలో కూడా నేను ఎల్లిపాయ యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న టమాటా ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. ఇలా పచ్చిమిర్చి ఒకసారి వేసి పట్టడము, తర్వాత టమాటా ఒకసారి వేసి పట్టడం అలా చేయనండి నేను. పచ్చిమిర్చి టమాటా అన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. అన్ని టిఫిన్లోకి ఎప్పుడు పల్లీ చట్నీనే తింటే ఏం బాగుంటుంది. ఇలా టమాటా చట్నీయో అల్లం చట్నీయో ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తేనే బాగుంటుంది కదా, ఎప్పుడు ఒకటే తింటే బోర్ కొడుతుంది కదా. అందుకని ఈరోజు పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ చేస్తున్నాను. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం ఇది. ఇలా వేసుకున్న దాన్ని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, ఇంకా కొద్దిగా మెదగాలి కదా. రైస్లోకి అయితే ఇలా ఉంటేనే బాగుంటుంది, కానీ టిఫిన్స్లోకి కాబట్టి ఇంకొద్దిగా మెత్తగా కావడానికి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇందాకటి కన్నా కొద్దిగా మెత్తగా అయిపోయింది కదా. ఓకే, దీన్నైతే నేను ఇందాక పచ్చిమిర్చి వేసుకున్న బౌల్ ఉంది కదా, అందులోనే వేసుకుంటున్నాను. ఓకే, టమాటా పల్లీ చట్నీ అయితే రెడీ. ఇక్కడ చూడండి, మా వాడు ఏం చేస్తున్నాడు, లెమన్ స్పూన్ తీసుకొని ఆడుకుంటున్నాడు కదా. రేపు ఆగస్ట్ 15th కదా, దానికోసం అయితే ఈరోజు వాళ్ళ స్కూల్లో గేమ్స్ ఉన్నాయంట. వాళ్ళ టీచర్ ఒక లెమన్ స్పూన్ తెచ్చుకోమని చెప్పిందమ్మా, నాకు ఇవ్వు అని అడిగాడు. నేనైతే ఒక లెమన్ స్పూన్ ఇచ్చాను వాడికి. ఇక స్కూల్కి వెళ్ళాక ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఎలా ఆడాలా అని చెప్పేసి ఇంటి దగ్గరే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. పాపం వాడు చూడండి, ఆ స్పూన్ నుంచి లెమన్ కింద పడిపోకుండా దాన్ని ఎలా హోల్డ్ చేయాలా అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ తెగ కష్టపడిపోతున్నాడు. ఇక వాళ్ళ బాబాయ్ అయితే పక్కనే నిలబడి, స్పూన్ కాదు నాన్న తీసుకెళ్ళేది, గరిటె తీసుకెళ్ళు, గరిటెనైతే అందులోంచి లెమన్ కింద పడదు, అప్పుడైతే నువ్వే విన్ అవుతావు, నీకే ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి కామెడీ చేస్తున్నాడు. బాగుంది కదా కామెడీ. పాపం వాడికి తెలియదు కదా, గరిటె ఇచ్చినా తీసుకెళ్తాడు కావచ్చు. ఇలా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వాడైతే బస్సు వచ్చాక స్కూల్కి వెళ్ళిపోయాడు. నాకైతే వర్షం వెలుస్తుంది వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇక మిగతా పనులన్నీ హడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. రేపు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.